సర్వపిండి ప్రాసెస్ చూద్దాం. ముందుగా 2 కప్పుల బియ్యం పిండి, దానికి తగినంతగా ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకోవాలి, 2 పచ్చిమిర్చి తాలికలు, కొద్ది కరివేపాకు సన్నగా తరిగిపోవాలి, కారం, ఉప్పు మనకి టేస్ట్కి తగినంతగా తీసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కో టేస్ట్గా తింటారు కాబట్టి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు తీసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా జీలకర్ర వేసి పిండి బాగా కలుపుకోవాలి. ముందుగా పెనంకి ఆయిల్ రాసి పెట్టాను. ఆ ఆయిల్ రాసిన పెనంపై ఇది మందంగా చపాతీలాగా నొక్కుకోవాలి. రౌండ్గా వచ్చేలాగా చూసుకోవాలి. రౌండ్గా రావాలని ఏం లేదు, టేస్ట్కి మాత్రం బాగుంటే చాలు. చాలా సింపుల్ వేలో నేను చూపిస్తున్నాను. ఈ వే మీరు కనుక మీరు బ్యాచిలర్స్ కూడా ఫాలో కావచ్చు. చాలా ఈజీ వేలో చాలా టేస్టీగా తొందరగా చేసుకునే ఒక సర్వపిండి. వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా బాగుంటుంది కదా ఫ్రెండ్స్. నేను ఇలా నొక్కుకుంటున్నాను. నొక్కుకున్నాక చిన్న హోల్స్ పెట్టాలి. ఈ హోల్స్లో నుండే మనకు కలర్ అనేది కనిపిస్తుంది. వెనుక వైపు వేగిందా కాలిందా లేదా అనేది మనకు తెలుస్తుంది. దీనిపై స్టవ్ ఆన్ చేసేసి పెట్టేయాలి. ఆయిల్ కూడా వేసేయాలి. ఆ హోల్స్ నుండి ఆయిల్ వేయాలి. వీడియోలో క్లిప్లో మిస్ అయింది. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత పెనం మూత తీసి చూస్తే అలాగా హోల్స్ నుండి రెడ్ కలర్లో కనిపిస్తుంది. కనిపించిన దాన్ని వెంటనే వెనక్కి తిరిగేయాలి. తిరిగేసి ఒక 5 నిమిషాలు అలాగే పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి తినడానికి రెడీగా ఉంటుంది. ఎంతో టేస్టీగా సర్వపిండి రెడీ అయింది ఫ్రెండ్స్.